నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ ఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. రాష్ట్రంలో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం మేలు చేయలేదు విమర్శించిన మాజీ సీఎం జగన్. నేటితో ముగిసిన కార్పొరేషన్ పాలక వర్గ పదవీ కాలం. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయన్న మంత్రి నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. Speed is a single thing, is our only mantra with which we should work. Industry has recognized it, but I believe we can do better. And we can do better every day. So thank you very much. Take care of my constituency. I have amazing views. Maybe I should put my camp office on the last floor. This is beautiful. I can, from seeing party office all the way to Mangalgiri and APIC office, I can see even the new capital coming up, Amravati, all the buildings coming up. So I think you'll be seeing history in front of your eyes. And what we are doing here is creating history every day. And what all of us are doing together is leaving a legacy. A legacy where one day they will talk that yes, there was this organization called EDB and the kind of impact that they've done in the growth rate of Andhra, in industrialization of Andhra. So a lot of thought, a lot of back and forth, a lot of fights. We restarted EDB. We incubated it in the right place is what I strongly believe. We have provided it with the right leadership. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్తో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీఎస్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. హాస్టల్స్, దేవాలయాలు, ఆసుపత్రులకు గ్యాస్ సప్లైలో ఎలాంటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ల స్టాక్ పెంచాలని సూచించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను విస్తరించే అంశంపై దృష్టి సారించాలని సీఎం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు మంగళగిరిలో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పరిశీలించారు. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు ఉచిత బస్ సౌకర్యం సీఎం ప్రారంభించి వారితో కలిసి మంగళగిరి నుండి ఉండవల్లి వరకు ప్రయాణించే అవకాశాలు, అందుకు తగిన ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీఆర్ఎం సామ్రాజ్యం అదనపు ఎస్పీ జీవీ రమణమూర్తి, ఎంటీఎంసీ మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ వెల్లడించారు. జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందండి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ అన్నారు. అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల కార్యక్రమం విజయవంతమైందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10,000 మంది హాజరయ్యారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున హాజరవడం తొలిసారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపికైన వారికి జూన్ నెలలో వైద్య పరీక్షలు నిర్వహించి జూలై మాసంలో శిక్షణకు పంపడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల పాల్గొన్నారు.
మేము ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ గుంటూరులో చాలా విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. ఒక ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ వస్తారు. అంటే మాకు ఎగ్జాక్ట్లీ ఎంతమంది వస్తారో తెలియదు. అంతమందికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ ర్యాలీని సక్రమంగా ఏమీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ అవ్వకుండా మేము కంప్లీట్ చేసాం. ఎస్పెషల్ హైలైట్ ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ బాయ్స్ 12th మార్చ్ వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చారు. 7,000 కంటే ఎక్కువగా వచ్చారు. వాళ్ళు 11 రాత్రి నుంచి వచ్చి మొత్తం నిండిపోయింది ఆ రోడ్డు మొత్తం. కానీ మేము వాళ్ళందరినీ లోపల తీసుకొని అన్ని ఏర్పాట్లు లోపల చేయడం జరిగింది. షామియానా, వాటర్ సప్లై, టాయిలెట్స్ అన్ని అరేంజ్మెంట్ చేసాం. సో అంతమందిని కూడా మేము లోపల తీసుకొని వాళ్ళని నెక్స్ట్ రోజు మార్నింగ్ అన్ని టెస్టులు చేసి వాళ్ళని ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి పెద్ద ర్యాలీ చేయడానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. దానికి తగ్గ అన్ని సహకారాలు మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందజేసింది. మా సిన్సియర్ థ్యాంక్స్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ద స్పెషల్ థ్యాంక్స్. గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీ కాలం నేటితో ముగిసింది. బుధవారం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి కార్పొరేషన్ రానుంది. ఇప్పటికే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. అయితే 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహారీ ఉదయం 4:58 ఇఫ్తార్ సాయంత్రం. రాష్ట్రంలో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం మేలు చేయలేదని వైసీపీ అధ్యక్షులు జగన్ విమర్శించారు. 2 ఏళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసిందని, అభివృద్ది సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయటం లేదని జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కేసులతో పాటు మహిళా వేధింపుల కేసుల్లో కూటమి నేతలు పట్టుబడినా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని జగన్ ధ్వజమెత్తారు. మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లకే 3,30,000 కోట్లు దాటాయి. ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తా ఉన్న అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు, ప్రజలకు ఇచ్చింది లేదు. ఇక ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోతా ఉంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంభాషణ జరుగుతూ ఉంది. జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతుంది? హిందూ కళాశాలల్లో నూతనంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా బీఎస్సీ, బీఈడీ, BA, BED ఒకేసారి పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించిన పోస్టులను అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిహెచ్ రామకృష్ణమూర్తి, డాక్టర్ పిఎం ప్రసాద్, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ వేణుగోపాల్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందని వారు తెలిపారు. గతంలో డిగ్రీ, బీఈడీ చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టేదని, కానీ ప్రస్తుతం 4 సంవత్సరాల్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేయవచ్చని వారు వెల్లడించారు. యువతకు ఇలాంటి కోర్సులు చేయడం ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అందరూ కూడా వారు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ బీఈడీలో BA మరియు BED ఒకేసారి చదువుకోవచ్చు. అంటే 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అలాగే BSc, BED ఒకేసారి చదువుకోవచ్చు. 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అటువంటి ఇంటిగ్రేటెడ్ BED కోర్సు దేశవ్యాప్తంగా చాలా కొద్ది సంస్థల్లో అనుమతి ఇచ్చారు. ఆ కొద్ది సంస్థల్లో ఒకటి హిందూ కళాశాలలో కూడా అనుమతి ఇచ్చారు. అందువలన రాబోయే విద్యా సంవత్సరం ఆ ప్రాంతం నుంచి జూన్, జూలై నుంచి ఈ కోర్సు ఇంటిగ్రేటెడ్ BED కోర్సు గుంటూరులో ప్రారంభం కాబోతుంది. హిందూ కాలేజీలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు MPC కానీ అట్లాగే HEC, CEC ఇలాంటి చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈ కోర్సు చేయటానికి అర్హులే. మంచి ఉపాధ్యాయులుగా వాళ్ళు రూపొందటానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అంటే 5 year కోర్సుని ఇక్కడ మన 4 yearsలోనే వస్తుంది. ప్లస్ 4 years రావటం అంటే టైం సేవ్ అవటం ఒకటి. అలా 4 years రావటమే కాకుండా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డ్యూయల్ మేజర్ అంటే యాక్చువల్గా BSc ప్లస్ BED ఆర్ BA ప్లస్ BED ఆర్ BCom ప్లస్ BED ఏదైనా మేము మాత్రం ఇక్కడ BSc BED అండ్ BA BED కోర్సులు మాత్రం మేము స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క యూనిట్లో కూడా 50 సీట్స్ ఉంటాయి. ఇక్కడ
దీంట్లో యాక్చువల్గా ప్రోగ్రాంలో ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే కరికులంలోనే అట్లా డిజైన్ చేశారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు 4 ఏళ్ళు కూడా యాక్చువల్గా మామూలుగా డిగ్రీ చదువుకుంటూ ప్లస్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడే వాళ్ళు అంటే ఇది యాక్చువల్గా 4 ఇయర్ కోర్సు 8 సెమిస్టర్స్. అంటే ఒక సెమిస్టర్లో స్కూల్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఏ విధంగా అయినా చూసుకున్నా సరే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్గా కానీ లేకపోతే సెకండరీ కానీ లేకపోతే మిడిల్ ఎడ్యుకేషన్ టీచర్గా రావడానికి ఇది చాలా మంచి ప్రోగ్రాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగనున్నాయి. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి పవన్, నాగరాజు, బి ముత్యాలరావుతో కలిసి ముజ్ఫర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలో పనిచేస్తున్న అన్ని రకాల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడి బానిసలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే పని చేసే వారికి రకరకాలుగా తక్కువ వేతనాలు ఇచ్చి వారి శ్రమను దోచుకొని కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 8వ తేదీన జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో విద్యుత్ రంగాన్ని నష్టానికి దారితీసే అధికారులపైన, ప్రభుత్వం పైన, కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసేదానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి రేపు ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా, మీరు ఏకం కండి, రాజకీయాలకు అతీతంగా ఈ అవినీతి అధికారులని, పాలకుల్ని మనం పోరాటం ద్వారా మాత్రమే మనం పర్మనెంట్ కావడానికి కావాల్సిన ఉద్యమాన్ని నిర్మించడానికి మీరందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జేకేసీ కాలేజీలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ డిపార్ట్మెంట్లో జరిగిన మోటివేషన్ కార్యక్రమంలో చదలవాడ హరిబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఆహార పదార్థాల్లో పలు రకాల కల్తీలు జరుగుతున్నాయని చెప్పారు. ఆహార పదార్థాలు అనుమతి లేని రంగులు, టేస్టీ సాల్ట్ కలపడం ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆన్లైన్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేకేసీ కాలేజ్ కామర్స్ స్టూడెంట్లు పాల్గొన్నారు. ఎందుకు తినకూడదు? తినచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. లొట్టలు వేసుకొని మనం కేఎఫ్సీకి వెళ్తాం, 100కి 3-4 లాలీపాప్లు అంటే లాగిచ్చేస్తాం. అవునా? బాగా వినండి అమ్మా. ఈ బర్డ్కి ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు. తుంటికి ఇంజెక్షన్ ఇస్తే 40 రోజుల్లో అది 2 కిలోలు అవుతుంది. 40 రోజుల్లో. మరి మన పల్లెటూరు నుంచి మనం వస్తే ఎవరైనా మీరు గమనించండి, పల్లెటూరులో ఉన్న కోళ్ళు కనుక చూస్తే సంవత్సరానికి 1/2 కిలో కూడా కాదు. దీనివల్ల ఏంటంటే ఆ జీన్స్ డెవలప్ అవుతాయి. జీన్స్ డెవలప్ అవటం వల్ల ఈ 1/2 కిలో కోడి అట్టానే ఉంటుంది. ఇది మటుకు బాయిలర్ కోడి 40 రోజుల్లో 2 కిలోలు అలా అవుతుంది. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ నేతలు నేరం చేయకపోయినా చేసినట్లు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎంత పెద్ద నేరం చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారని ఎద్దేవా చేశారు. వెంటనే వైసీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిన్న తిరుమలలో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నటువంటి బీఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు. ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసినా జైలుకి పంపరు, పోలీస్ స్టేషన్లో బెదిరించి పంపించేస్తారు. ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే స్టేషన్ బెదిరించి పంపించారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ బెయిల్ ఇవ్వకోకుండా చిన్న సెక్షన్లు పెట్టి అయినా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్లి సెంట్రల్ జైలుకో మరొక జైలుకో పంపిస్తారు. బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలని జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాత్సవ అన్నారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణంలో వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించవలసిన ప్రత్యేక కార్యాచరణపై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సలీం బాషా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి ప్రసూన, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో సుమారు 80 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి వాడడం, అమ్మడం నేరమని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే 112కి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని దయచేసి పబ్లిక్ అంతా కూడా 80% రికార్డు లేని వెహికల్ మీ దగ్గర ఉండకూడదు, మెయింటైన్ చేయకూడదు. అది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ మా ప్రెస్ ద్వారా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా గంజాయి గురించి, మారక ద్రవ్యాలు ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే తప్పనిసరిగా పోలీస్ వారికి తెలియజేయండి, మీ ఎస్ఐ గారికి తెలియజేయండి, లేదంటే 112కి కాల్ చేసి చెప్పండి. ముఖ్యంగా గంజాయి వాడటం తప్పు, అమ్మడం తప్పు. దాన్ని మీ పరిసరాల్లో దొరికినా కూడా మీదే బాధ్యత. కాబట్టి గంజాయి జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే కానీ సమాచారం తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ లేనటువంటి వారిని తప్పనిసరిగా మేము సీజ్ చేసి హెల్మెట్ తెచ్చుకునేంత వరకు కూడా బండి మా దగ్గరే ఉంటుంది. గుంటూరు నగర మేయర్గా బాధ్యతలు చేపట్టిన కేవలం 9 నెలల్లోనే కోవెలమూడి రవీంద్ర అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి తనదైన ముద్ర వేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1700 కోట్ల అంచనాలతో నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం మేయర్ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనాను మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రహదారుల విస్తరణ, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ వంటి ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఆయన అడుగులు వేశారు. అధికారాన్ని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్న రవీంద్ర ప్రోటోకాల్ కన్నా ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ స్కూల్ ఆఫ్ లా వారు నిర్వహించిన బ్యారియర్స్ ఆఫ్ బిల్డింగ్ ఫ్యూచర్స్ ఉమెన్ ఇన్ లీడర్షిప్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అనే కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే మహిళలు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు సాగుతున్నారని, ఇంకా మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం,
ఇంటి నుండే మొదలు కావాలన్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా సమానంగా చూసే సంస్కృతి పెంపొందించాలన్నారు. ఎస్ఐఓ ఆధ్వర్యంలో ఇఫ్తార్ సమావేశం నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, మేధావులు, ఎన్ఎస్యుఏ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఉపవాస విరమణ సందర్భంగా పరస్పర సౌహార్దం, సామరస్యాన్ని పెంపొందించుకోవడం మరియు సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐఓ రాష్ట్ర పిఆర్ మీడియా ప్రతినిధి ఉబైద్ ఉర్ రెహమాన్, ప్రాంతీయ ప్రతినిధి కరీం, జిల్లా ప్రతినిధి ముదస్సిర్ మరియు నగర ప్రతినిధి రహీం పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం అతిథులతో స్నేహపూర్వక చర్చలు జరిపి సమాజంలో శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఎస్ఐఓ యొక్క మిషన్ ఉందో టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ ఇన్ లైట్ ఆఫ్ డివైన్ గైడెన్స్, ఏదైతే దీని మీద మేము డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఎస్ఐఓ అనేది ఒక విద్యార్థి సంఘం, ఏదైతే స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క స్కిల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ కోసం, అదే కాకుండా ఏదైతే మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ఎస్ఐ ద్వారా, బ్యానర్ ద్వారా. అదే పరీక్షా క్యాంపెయిన్, హౌ టు ఎక్సెల్ ఇన్ ఎగ్జామినేషన్, హౌ టు మాస్టర్ ఇన్ ఎగ్జామినేషన్ అనేది క్యాంపెయిన్స్ అనేది చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అనేకమైనటువంటి విద్యార్థులతో కలిసి చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థుల సమస్యలే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా, విద్యార్థులకు కూడా మనం అందరం కూడా ముందుండి వాళ్ళ యొక్క సమస్యలు ఉండొచ్చు. ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో కూడా అండగా ఉండేటటువంటి ఆలోచన విధానంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ఎస్ఐ నాయకులను ఆహ్వానించినందుకు మరొకసారి మిత్రుడు వసీంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,500, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డిలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,300, మోడల్ 9,900. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,300, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి, అధికారులు ఆదేశించిన సీఎం చంద్రబాబు. $20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ ఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. రాష్ట్రంలో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం మేలు చేయలేదు, విమర్శించిన మాజీ సీఎం జగన్.
నేటితో ముగిసిన కార్పొరేషన్ పాలక వర్గ పదవీ కాలం. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన. ఇవి నాటి వార్తలు. నమస్కారం.